నెక్స్ట్ వన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ ప్రాబ్లం యూజింగ్ ఫోరియర్ ఇంటిగ్రల్ show that e power minus ax minus e power minus bx equal to 2 into b square minus a square by pi into integral 0 to infinity lambda sin lambda x by lambda square plus a square lambda square plus b square into d lambda a comma b greater than 0. మీరు గుర్తించాల్సింది ఏంటంటే రైట్ సైడ్ ఇక్కడ వాడు ఫోరియర్ సైన్ ఇంటిగ్రలా ఫోరియర్ కొసైన్ ఇంటిగ్రల్ అని అడగల, యూజింగ్ ఫోరియర్ ఇంటిగ్రల్ అంటున్నాడు. షో దట్ మరి దీంట్లో సైన్ ఇంటిగ్రల్ ఉపయోగించుకోవాలా కొసైన్ ఇంటిగ్రల్ ఉపయోగించుకోవాలని మనకు ఎలా తెలుస్తుంది అంటే రైట్ సైడ్ కనుక సైన్ ల్యాండా ఎక్స్ ఆర్ కాస్ ల్యాండా ఎక్స్ ఏది కనపడితే అది వాడుకుంటాం. అంటే ఈ ప్రాబ్లంలో రైట్ సైడు సైన్ ల్యాండా ఎక్స్ అనేది కనపడుతుంది, అంటే సైన్ ఫంక్షన్ కనపడుతుంది, అది వాడుకుంటాం. సొల్యూషన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్, హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ ఏటీ ఈ పవర్ మైనస్ బీటీ. రైట్ హ్యాండ్ సైడ్ మనకేముంది ఫోరియర్ సైన్ ఫామ్ ఉంది, అంటే here we have Fourier sine function on right hand side అంటే we can take only ఏం ఫార్ములా తీసుకుంటాం, we use only Fourier sine integral. ఏంటి ఆ ఫార్ములా? ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి ఫార్ములా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ 2 by pi 0 to infinity sin px 0 to infinity f of t sin pt dt dp. ప్రతి ప్రాబ్లం కూడా గుర్తుపెట్టుకోండి, పీలో వచ్చింది పుట్ p ఈక్వల్ టు ల్యాండా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity సైన్ ల్యాండా ఎక్స్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ బ్రాకెట్ సైన్ ల్యాండా టీ డిటీ డి ల్యాండా. పీ ఉన్న చోటల్లా ల్యాండా రాసుకున్నాం, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫంక్షన్ రాశాను. సపరేట్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity సైన్ ల్యాండా ఎక్స్ ఇంటిగ్రల్ 0 to infinity మొత్తం బ్రాకెట్ తీసుకుందాం ఈ పవర్ మైనస్ ఏటీ సైన్ ల్యాండా టీ డిటీ అగైన్ మళ్ళా మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ బీటీ సైన్ ల్యాండా టీ డిటీ బ్రాకెట్ క్లోజ్ డి ల్యాండాని పక్కన పెడదాం. ఈ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇంటిగ్రల్ 0 to లిమిట్స్ వద్దు, ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బ్రాకెట్ సైన్ ఉంటే సైన్ వచ్చింది, ఏ సైన్ బిఎక్స్ మైనస్ వచ్చింది సైన్ మాత్రం బి ఇంటూ కాస్ బిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం 2 by pi ఇంటిగ్రల్ 0 to infinity సైన్ ల్యాండా ఎక్స్ ఇంతవరకు ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. ఈ పవర్ ఏఎక్స్ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఈ పవర్ మైనస్ ఏటీ బై మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ ఏ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ సైన్ ల్యాండా టీ మైనస్ బి ఇంటూ కాస్ ల్యాండా టీ బ్రాకెట్ క్లోజ్. లిమిట్స్ ఇక్కడికి వచ్చేసరికి 0 to infinity. తర్వాత రెండో పార్ట్ తీసుకుందాం. రెండో పార్ట్ కూడా ఇది టోటల్ బ్రాకెట్ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ బై బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్. రెండో పార్ట్కి వచ్చేసరికి మైనస్ బి సైన్ ల్యాండా టీ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏ ల్యాండా ఉంది కాబట్టి ఏని బి లేదు మనకి ఇక్కడ,
అలా బి ప్లేస్లో మనకు ల్యాండా ఉంది, సో ఇక్కడ ల్యాండా వచ్చింది. ఇక్కడ కూడా మైనస్ ల్యాండా ఇంటూ కాస్ ల్యాండా టీ బ్రాకెట్ లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ, మొత్తానికి టోటల్ బ్రాకెట్ ఇంకా ఏముంది మన దగ్గర, డి ల్యాండా ఉంది. జాగ్రత్త చూడండి, మైనస్ ఏ సైన్ ల్యాండా టీ మైనస్ ల్యాండా కాస్ ల్యాండా టీ, ఇక్కడ మైనస్ బి సైన్ ల్యాండా టీ మైనస్ ల్యాండా కాస్ ల్యాండా. లిమిట్స్ అప్లై చేస్తున్నాను. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఈ పవర్ ల్యాండా టీ ప్లేస్లో ఇన్ఫినిటీ, టీ ప్లేస్లో 0. అంటే నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏముందంటే నెక్స్ట్ 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ ల్యాండా ఎక్స్ టోటల్ బ్రాకెట్ లిమిట్ అప్లై చేసిన ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ ఏ సైన్ ఇన్ఫినిటీ అవుతుంది మైనస్ ల్యాండా కాస్ ఇన్ఫినిటీ బ్రాకెట్ ఇంతవరకు. మళ్ళీ లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్కి వచ్చేసరికి ఈ పవర్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ ఏ సైన్ 0 మైనస్ ల్యాండా కాస్ 0. ఇది మనకు వచ్చిన ఫస్ట్ లిమిట్. రెండో దాని దగ్గరికి వస్తున్నా, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ బి సైన్ ఇన్ఫినిటీ మైనస్ ల్యాండా కాస్ ఇన్ఫినిటీ బ్రాకెట్ క్లోజ్. లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నా, టీ ప్లేస్లో 0 బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ బి సైన్ 0 మైనస్ ల్యాండా కాస్ 0 బ్రాకెట్ క్లోజ్, మొత్తానికి బ్రాకెట్ ఇంటూ డి ల్యాండా. దిస్ ఈజ్ ఈక్వల్ 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ ల్యాండా ఎక్స్. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు ఆల్వేస్ 0, సో ఈ పార్ట్ మొత్తం 0, ఈ పార్ట్ మొత్తం 0. సో 0 అయిపోతే మనకి మిగిలేది సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1, అంటే ప్లస్ ల్యాండా మిగులుతుంది. ఈ పార్ట్ మొత్తంలో మనకి మిగిలే వాల్యూ ల్యాండా బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మిగులుతుంది. మైనస్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా 0, ఇక్కడ ఇది 0, కాస్ 0 1, మైనస్ మైనస్ ప్లస్, ఇది ఒక మైనస్ ఉంది కదా, టోటల్ ల్యాండా బై బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మిగులుతుంది ఇంటూ డి ల్యాండా. జాగ్రత్తగా చూడండి, 2/π 0 to ఇన్ఫినిటీ సైన్ ల్యాండా ఎక్స్, ల్యాండాని బయట చేస్తున్నా 1/ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ 1/బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ ఇంటూ డి ల్యాండా. ఈ ల్యాండాని 2 ల్యాండా లోపలే ఉంచుదాం, 2/π 0 to ఇన్ఫినిటీ ల్యాండా ముందు రాసుకుంటున్నా సైన్ ల్యాండా ఎక్స్, ఇంతవరకు ఎల్సిఎం తీసుకుంటున్నా ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ల్యాండా స్క్వేర్ బ్రాకెట్ డి ల్యాండా. ల్యాండా ల్యాండా క్యాన్సిల్, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బయట తీసుకొస్తున్నా బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పై ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ల్యాండా ఇంటూ సైన్ ల్యాండా ఎక్స్ బై మనకు మిగిలిన వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ ఇంటూ డి ల్యాండా మిగిలింది. మనం ప్రూవ్ చేయమన్న కండిషన్ కూడా అదే చూడండి. లెఫ్ట్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకేముంది, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పై ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ల్యాండా సైన్ ల్యాండా ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ ఇంటూ డి ల్యాండా. ఇది ప్రూఫ్. మనం ఎక్కడ కూడా జాగ్రత్త గమనించండి, ఏ ప్రీవియస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లు ఏమి లేవు, డైరెక్ట్గా రాసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం 2, యూజింగ్ Fourier integral show that e power minus ax equal to 2a by pi integral 0 to infinity cos lambda x by lambda square plus a square d lambda. ఇక్కడ కూడా చూడండి, రైట్ సైడ్ కాస్ ల్యాండా ఎక్స్ ఇచ్చాడు, అంటే మనం ఏం తీసుకోవాలి, హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ ఏటీ. వీ హ్యావ్ cosine function, so we can use
we can take Fourier cosine integral. అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to infinity cos px ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ cos pt dt dp. పుట్ p ఈక్వల్ టు లాంబ్డా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ax 2/π 0 to infinity cos లాంబ్డా ఎక్స్ 0 to infinity ఎఫ్ ఆఫ్ 10 e పవర్ మైనస్ at cos p ప్లస్లో లాంబ్డా dt d లాంబ్డా. ఇంతవరకే మనం ఇంటిగ్రేషన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకే టీలో ఉన్న ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తాం, ఎందుకంటే మన ప్రాబ్లంలో డి లాంబ్డా అనేది ఉండాలి. సో డి లాంబ్డాని మనం కదిలించాం, అంటే ఈ ఫంక్షను లాంబ్డా ఫంక్షన్ మనం కదిలించాం, ఎక్స్ లాంబ్డా ఎక్స్ అనేది. సో 2/π ఇంటిగ్రల్ 0 to infinity, దీన్ని డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను నేను. ఫార్ములా ఏంటి ఇక్కడ రాస్తున్నా చూడండి, ఫార్ములా ఇంటిగ్రల్ e పవర్ ax cos bx dx ఈక్వల్ టు e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a cos bx మైనస్ ప్లస్ వచ్చింది b sin bx. ఇది ఫార్ములా నేను అప్లై చేస్తున్నాను. 2/π 0 to infinity cos లాంబ్డా ఎక్స్ ఫార్ములా తీసుకుంటున్నాను. ఈ పవర్ మైనస్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ బై ఏ ఇక్కడ లాంబ్డా అంటే ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఇంతవరకు టోటల్ బ్రాకెట్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఏ ప్లేస్లో మైనస్ ఏ ఉంది, సో మైనస్ ఏ కాస్ లాంబ్డా టీ ప్లస్ బి ప్లేస్లో లాంబ్డా ఉంది సైన్ లాంబ్డా టీ, లిమిట్స్ వచ్చేసరికి 0 to infinity డి లాంబ్డా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2/π ఇంటిగ్రల్ 0 to infinity కాస్ లాంబ్డా ఎక్స్. నేను లిమిట్స్ అప్లై చేస్తున్నా, అప్పర్ లిమిట్ తీసుకుంటున్నా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ ఏ కాస్ ఇన్ఫినిటీ ప్లస్ లాంబ్డా ఇంటూ సైన్ ఇన్ఫినిటీ. లోయర్ లిమిట్ మైనస్ ఈ పవర్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ ఏ కాస్ 0 ప్లస్ లాంబ్డా ఇంటూ సైన్ 0. సైన్ 0 అంటే మనకి టోటల్ జీరోనే, కాస్ 0 అంటే 1, కాస్ ఇన్ఫినిటీ ఇక్కడ ఇది ఈ పార్ట్ ఇన్ఫినిటీ 0, సో నేను మొత్తం 0 రాసేసుకుంటున్నాను. 0 to infinity కాస్ లాంబ్డా ఎక్స్ టోటల్ బ్రాకెట్ 0 మైనస్ 1/a స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్, ఇక్కడ మనకి ఏ 0 వచ్చింది డి లాంబ్డా. అంటే 2/π 0 to infinity కాస్ లాంబ్డా ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ డి లాంబ్డా. ఏని కనుక బయట తీసుకొస్తే 2a/π లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ 2a/π 0 to infinity, తర్వాత ఏ బయట రాసాం కాబట్టి కాస్ లాంబ్డా ఎక్స్ బై ఏ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డి లాంబ్డా. ఇది సెకండ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ ఇంకో వీడియో చేస్తాను నేను, ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో ఉన్నాయి. ఇంకా ఇటువంటి మోడల్స్లోనే ఇంకా మార్పు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ వస్తూనే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక డైరెక్ట్గా ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుని ప్రతిసారి ఇప్పటికి ఎన్నోసార్లు ఉపయోగించాము చూడండి. ఫోరియర్ సిరీస్లో ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఫార్ములాస్ని ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. కాస్ ఉంటే ముందు కాస్ వచ్చింది, తర్వాత సైన్ వచ్చింది. ఇక్కడ సైన్ ఉంటే ముందు సైన్ వచ్చింది, మైనస్ కాస్ వచ్చింది. ఏని బి కాన్స్టెంట్గానే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను.